అత్యధిక విదేశీ మారకద్రవ్యం ఆర్జించి పెట్టే పంటల్లో ఒకటి జీడి మామిడి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలోని తేలిక నేలల్లోనూ, తెలంగాణలో ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ తోటలు సాగవుతున్నాయి. అత్యధికంగా నిర్లక్ష్యానికి గురయ్యే పంట కూడా జీడి మామిడనే చెప్పాలి. జీడి మామిడి పూత కాపు సమయంలో టీ దోమ తామర పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే ఒకానొక పురుగు మాత్రం జీడి మామిడి తోటలకు ప్రాణాంతకంగా పరిణమించింది. అదే వేరు మరియు కాండం తొలచు పురుగు. ఈ పురుగును గుర్తించాక నిర్లక్ష్యం చేస్తే ఇతర చెట్లకు ఆశించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జీడి తోటల్లో రైతులు సమయానుకూలంగా సరైన సస్యరక్షణ పద్ధతులను తప్పక పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతి కుమార్. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇప్పుడు లేత చిగుళ్ళు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ లేత చిగుళ్ళు వచ్చేటప్పుడు కీటకాలు దాని మీద ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సాధారణంగా ఏంటంటే జీడి మామిడిలో చూసుకున్నట్లయితే ఈ టీ దోమ, కాండం మరియు వేరు తుల్చి పురుగు, ఈ లీఫ్ ఫెబ్బర్సు, నెక్స్ట్ త్రిప్స్ రసం పీల్చే పురుగులుకి ఎఫెక్ట్ చేస్తాయన్నమాట. ఈ టీ దోమ ఏం చేస్తుందంటే ఎస్పెషల్లీ లేత చిగుళ్ళు కానీ, లేత పుష్పగుచ్చాలు కానీ, లేత పిందెలను కానీ ఇవి ఏం చేస్తాయంటే వాటిని రసం పీల్చుకుంటాయండి. ఈ రసం పీల్చడం వల్ల వీటిపైన ఎర్రటి జిగురు పదార్థం మనకు కనిపిస్తుంటుంది. అంతేకాకుండా వీటి కాడల పైన నల్లటి కండె వంటి మచ్చలు అనేది కనిపిస్తాయి. దీని తీవ్రత మాత్రం ఎక్కువగా ఉన్నట్లయితే ఏమవుతుందంటే మనకి ఆకులన్నీ ఎండిపోయి చెట్టు మొత్తం మాడిపోయినట్టు మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అందుకే రైతులు కంపల్సరీగా దీన్ని ఎర్లీ స్టేజ్లోనే కంట్రోల్ చేసుకోవాలంటే రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ చేసుకోవాలండి. ఎస్పెషల్లీ ఎప్పుడైతే మనకి లేత చిగుళ్ళు స్టార్ట్ అవుతుందో ప్రతి వారానికి ఒకసారి జీడి మాడి తోటలను చూసుకున్నట్లయితే ఇనీషియల్ స్టేజ్లోనే మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. దీన్ని నివారించుకోవడానికి మనం ఏం చేసుకోవాలంటే రైతులు కంపల్సరీగా కీటకనాశనలను ఉపయోగించవలసి ఉంటుందండి. ప్రొఫెనోఫాస్ మందునైతే మాత్రం లీటర్కి 1 ml కలుపుకోవాలండి. క్లోరోఫైరిఫాస్ తీసుకున్నట్లయితే లీటర్కి 2 mlను కలుపుకోవాలి. అదే మరి లాంబ్డా సైలోహెత్రిన్ మందునట్లయితే 0.6 mlని లీటర్ నీటిలో కలుపుకోవాలి. థయోమిథాక్సమ్ తీసుకున్నట్లయితే అది 25 WG ఉన్నటువంటిది 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి. అవసరం మేరకు 10 నుంచి 20 రోజులకు ఒకసారి ఇది పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎస్పెషల్లీ ఏంటంటే లేత చిగుళ్ళు టైంలోనూ, లేత పుష్పగుచ్చాల టైంలోనూ, లేత పిందె టైంలోనూ స్ప్రే చేయాల్సి ఉంటుందండి. ఈ ఎస్పెషల్లీ ఈ టీ దోమ అనేది వేప చెట్ల పైన కొన్ని రకాలైనటువంటి కలుపు మొక్కల మీద ఆవాసం ఉంటుంది కనుక అవి కూడా లేకుండా ఉండేలాగా చూసుకోవాలండి. రెండవ ప్రధానమైనటువంటి ఈ కీటకం చూసుకున్నట్లయితే కాండం మరియు వేరు తుల్చి పురుగు అండి. ఇది సాధారణంగా ఏంటంటే నిర్లక్ష్యం చేసినటువంటి జీడి మామిడి తోటల్లోనూ 7 సంవత్సరాల కంటే వయసు పైబడినటువంటి జీడి మామిడి తోటల్లోనూ ఇది సాధారణంగా మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది సాధారణంగా సంవత్సరం పొడుగునా ఉన్నా కూడా ముఖ్యంగా దీని తీవ్రత ఎక్కువగా ఏంటంటే డిసెంబర్ నుంచి మే కాలం వరకు కూడా ఉంటుందండి. దీన్ని ఎట్లా మనం గుర్తించవచ్చు అంటేనండి ఈ చెట్టుకి ఏమవుతుందంటే ఒకవైపు నెమ్మదిగా ఆకులన్నీ పసుపుగా మారిపోయి ఎండిపోవడం స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఇది ఎక్కడైతే ఈ లోపలికి చొచ్చుకుంటుందో ఆ ప్లేస్లో మనకి బంకగా నల్లటి బంక కారణం అనేది జరుగుతుంది. లేదా అంటే ఈ పురుగు తిని దాని వ్యర్థాలను బయటికి చెక్కపొడి రూపంలో కానీ వ్యర్థాలను బయటికి ద్వారా కానీ మనం దీన్ని గమనించవచ్చు. దీని అడల్ట్ ఏం చేస్తుందంటే బియ్యపు గింజ వంటి ఆకారం ఉన్నటువంటి గుడ్లను పెడుతున్నారు. ఈ గుడ్లు ఏంటంటే వారం రోజుల్లో పొదగబడి ఆ మొక్క కాండం ద్వారా ఏం చేస్తుందంటే లోపలికి ప్రవేశిస్తున్నారు. లోపలికి ప్రవేశించి ఈ మొక్క కణజాలాన్ని పూర్తిగా తినివేస్తుంది. ఈ మొక్క కణజాలాన్ని తినివేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ నీరు కానీ ఈ కార్బోహైడ్రేట్లు కానీ ఈ కణజాలాల ద్వారా మనకి ప్రసరణ అనేది జరుగుతుందండి. ఎప్పుడైతే ఈ పురుగు వీటిని తినివేయడం జరుగుతుందో మనకి ఈ ప్రసరణ ఆగిపోయి నెమ్మదిగా ఎండిపోవడం అనేది జరుగుతుంది. అదే ప్లేస్లో నుంచి బంక అనేది మొక్క యొక్క ఆ భాగాల్లో నుంచి బంక అనేది రావడం జరుగుతుంది అనమాట. సో దీన్ని నివారించుకోవడానికి రైతులు ఏం చేయాలంటే రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేసుకోవాలి. అంతేకాకుండా 4 నెలలకు ఒకసారి వేప నూనెను సబ్బును కానీ డిటర్జెంట్ కానీ కలిపి దానికి వేప నూనె కలుపుకొని పిచికారీ చేసుకోవాలండి. పెస్ట్ ఎప్పుడైతే అటాక్ చేస్తుందో ఈ అటాక్ చేసిన వెంటనే కూడా మొక్క అనేది చనిపోదండి. ముందుగా ఏంటంటే ఒకవైపు యొక్క భాగం ఎండిపోతుంది. ఈ టైంలో కూడా మనం మొక్కని బతికించుకోవచ్చు అండి. ఎలా అంటే ఎక్కడైతే ఈ యొక్క బంక కారుతుందో ఆ ప్రాంతంలో యొక్క బెరడును కొంచెం చెక్కుకోవాలండి. బెరడు మాత్రం ఎప్పుడూ కూడా రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చెట్టు యొక్క చుట్టూ ఉన్న బెరడుని ఎప్పుడూ డిస్టర్బ్ చేయకూడదు. ఎక్కడైతే బంక కారుతుందో ఆ ప్లేస్లోంటి బంకను చెక్కుకొని ఆ లోపల రంధ్రాలు చేయబడతాయి కదండి. సన్నని ఊచపుల్ల తీసుకొని లోపల ఉన్నటువంటి లద్దె పురుగుని బయటికి తీసివేయాలి. తీసివేసిన తర్వాత క్లోరోపైరిఫాస్ మందునైతే లీటర్కి 10 ml కలుపుకొని బాగా పిచికారీ చేయాలి. లేదు అన్నట్లయితే ఈ ఇమిడాక్లోప్రిడ్ అయినట్లయితే మాత్రం 17.6 EC ఉన్నటువంటి మందును లీటర్కి 20 ml కలిపి బాగా తడపవలసి అవసరం ఉంటుందండి. ఇంకో విషయం ఏంటంటే
ఈ రెగ్యులర్‌గా ఈ బెరడులను, ఈ వేళ్ళను బయటికి కనిపించే వేళ్ళను సన్నని ఇనప బ్రష్‌తో మనం రెగ్యులర్‌గా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఈ గుడ్లనేవి ఉండవండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే కాండం మరియు వేరుతుల్చి పురుగు నుంచి రక్షణ అనేది తీసుకోవచ్చండి. రసం పీల్చు పురుగులు, కాయ మరియు గుజ్జు తినేసే పురుగులు, అంతేకాకుండా లీఫ్ ఫెబ్బర్స్ ఎస్పెషల్లీ లేత తోటల్లో ఈ లీఫ్ ఫెబ్బర్స్ అనేది చూస్తామండి. ఇవేం చేస్తాయంటే ఈ లేత చిగుళ్ళు, ఈ కాండం కలిసి ఏం చేస్తాయంటే ఆకులతో పాటుగా మనకి ఒక గూడుని వెబ్బింగ్ అనేది చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే పంట దిగుబడి అనేది కొంతవరకు తగ్గిపోతూ ఉంటుంది. సో వీటిని కంట్రోల్ చేసుకోవాలంటే మాత్రం లీటర్ నీటికి థయోమిథాక్సమ్ మందును 0.2 గ్రాములు పిచికారీ చేసుకున్నట్లయితే మనం వీటిని కంట్రోల్ చేసుకోవచ్చండి. ఈ విధంగా రైతులు రెగ్యులర్‌గా ఇన్స్పెక్షన్ చేసుకొని కీటకాలని గాని కంట్రోల్ చేసుకున్నట్లయితే మంచి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది.